ట్రాన్స్లేటర్స్ అయ్యాలి. నెంబర్ లేదు. అందరికీ నెలలో ఇన్కార్పొరేట్ అయింది. అప్పటి నుంచి మేము రకరకాల సెమినార్స్ అవి కండక్ట్ చేస్తూ ఇండస్ట్రియల్ ప్రమోషన్ను రివ్యూ చేస్తున్నాము. ప్రస్తుతం ఏమిటంటే ఈ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే పత్రికా విలేకరులకు చాలా ప్రముఖమైన పాత్ర ఉంది ఇందులో. ఎందుకంటే రాష్ట్రం వచ్చింది కాబట్టి మీ పాత్ర ఎంతో ఉంది, మీరు ఉద్యమించవలసిన పని ఉంది కాబట్టి మీరు చేయవలసిన పనులని మీకు వరుసగా చెప్తాను. మీకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ పాలసీ ఏమిటి, వాళ్ళు ఇచ్చిన డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్కి ఇచ్చిన ఏజెండా, సజెషన్స్ టు ద న్యూ గవర్నమెంట్ అవన్నీ ఒకటొకటి చెప్తాను. దాన్ని మీరు ప్రముఖంగా ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో తోడ్పడాలని మనవి చేస్తూ మేము ఇచ్చిన అభిప్రాయం ఏంటంటే గుడ్ గవర్నెన్స్. రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్ చాలా ప్రముఖమైన పాత్ర. అది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయవలసిన పని ఉంది. తర్వాత గుడ్ గవర్నెన్స్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ మెయిన్ పార్ట్ అనమాట. ప్రతి జిల్లాలో ముఖ్య జిల్లాలతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి జిల్లాలో పావర్టీ ఎలివేషను, అన్ఎంప్లాయ్మెంటు, ల్యాండ్ ఎక్విజిషను, ల్యాండ్ ఎలినేషన్ ఫర్ గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీసు, అదొకటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత ముఖ్యంగా ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో చాలా రోజుల నుంచి తరతరాల నుంచి వస్తున్నది ఏంటంటే యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ పెడుతున్నారు. వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్స్ ఉంటే మన రాష్ట్రంలో కనీసం వీ కెన్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఒక మంచి పరిపాలన గుడ్ గవర్నెన్స్ ఉండడానికి అవకాశం వస్తుంది ఎక్స్పీరియన్స్ కలెక్టర్స్తోని. తర్వాత ముఖ్యంగా వచ్చిన సమస్య ఏంటంటే అందరికీ తెలిసిన సమస్య ఏంటంటే పవర్ జనరేషన్, పవర్ షార్టేజ్. నిజంగా చూస్తే చాలా డీప్గా పవర్ ప్రాసెస్ కనుక చూస్తే there is nothing to worry and it's only a matter of 2 years for meeting this power shortage. 2 years తర్వాత will be sufficient, self sufficient కాకుండా మన దగ్గర సర్ప్లస్ పవర్ ఉండే అవకాశాలు ఉన్నవి. ఆ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన డేటా అంతా మా దగ్గర ఉంది, మేము స్టడీ చేసి చెప్తున్నాము. తర్వాత ఈ నేషనల్ ఇండస్ట్రీస్ వచ్చే వరకు ఏంటంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్, అది చాలా పెద్ద ప్రాజెక్ట్. 12,000 hectares of land has been given by the గవర్నమెంట్ హ్యాస్ బిన్ శాంక్షన్. అందులో 800 acres గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకా 11,000 ఎకరాలు ఏపీఐసి దాన్ని సేకరిస్తుంది. అది పెద్ద ఎంప్లాయ్మెంట్కి పెద్ద భూమి అది. తర్వాత నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ చుట్టూ తెలంగాణ ప్రాంతాలన్నింటి కూడా ఈ సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రతి జిల్లాలో ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాము. దానికి గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. కాకపోతే అన్ని గవర్నమెంట్ ఒప్పుకుంటాయి కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే పద్ధతిలో మార్పు రావాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ జోన్ అనేది కూడా గ్రాడ్యుయేట్స్లో ముఖ్యంగా వారు ఇన్వాల్వ్ చేసి అది 2.2 lakhs crores అనమాట. 2,20,000 crores ప్రాజెక్ట్ అది. అందులో 15,000 మంది ఉద్యోగాలు వస్తాయి. తర్వాత 5 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. తర్వాత అగ్రికల్చర్ ఇవ్వాలి. దానికి సెపరేట్ కర్ణాటక రాష్ట్రంలో అగ్రికల్చర్కు సెపరేట్ బడ్జెట్ ఉంటుంది. మన రైల్వే బడ్జెట్ ఎట్లుంటుందో, మన జనరల్ బడ్జెట్ ఎట్లుంటుందో అది తీసుకొని ఉంటే దట్ విల్ ఎక్స్పెడైట్ ది ప్రాసెస్ ఆఫ్ అట్రాక్టింగ్ ది ఇన్వెస్ట్మెంట్స్. వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఏది కూడా డిస్పోజ్ చేయడం లేదు. స్టేట్ గవర్నమెంట్ పెద్ద పెద్ద ప్రణాళికలు వేసినా కూడా అసలు తరతరాలు 10-15 సంవత్సరాల నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ అట్లే ఉండిపోయినాయి విత్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ గివెన్ టు ద కాంట్రాక్టర్స్. అదేంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ ఇమ్మీడియట్గా కొత్త ప్రభుత్వం రాగానే వాటర్ ఫుటింగ్లో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అవన్నీ మనం కమిట్ చేయవలసి వస్తుంది. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్, ఎన్ఆర్ఐస్ చాలామంది ముందుకు, తెలంగాణ ఎన్ఆర్ఐస్ చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్ళు రకరకాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు కాబట్టి మనం ఎంత ఒకటి వీ హ్యావ్ టు డిజైన్ ఏ పాలసీ వేర్ ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అట్రాక్టెడ్. స్పేస్ సిటీ అని ఆదిబట్లో వస్తుంది.
అది 10,000 కోట్లతోని ఒక 15,000 మందికి ఉద్యోగాలు వచ్చేట్టు స్పేస్ సిటీ డిజైన్ చేసినారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా 10 lakhs crores-తోని డిఫెన్స్ సంబంధించిన ల్యాబొరేటరీస్ పెట్టడానికి అక్కడ నిర్ణయం చేసుకున్నారు. అది కూడా కొత్తగా వచ్చిన స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఎంబడి పడి ది క్లోజ్ ఫాలోఅప్ ఈజ్ రిక్వైర్డ్ టు పర్సూ ది యాక్టివిటీస్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి. SME సెక్టార్, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఏంటంటే 60 million people ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ది SME సెక్టార్ with 45% అవుట్పుట్ ది నేషనల్ ఇండస్ట్రియల్ గ్రోత్. అది చాలా ఇంపార్టెంట్. దానికి ఎందుకు వెనకపోతున్నాయంటే ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ద బ్యాంక్స్ ద్వారా వాళ్ళ పూర్వలో బ్యాంక్ వాళ్ళు దాన్ని ఈజీగా తీసుకోవడం లేదు, లోన్స్ కూడా చాలా ఈజీగా జరగడం లేదు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు, టెక్నాలజీ సరిగ్గా లేదు. సో మన స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ బ్యాంక్స్కు యాక్సెస్ ఉండేట్టు చేయాలి, నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండేట్టు చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఆర్థిక స్వావలంబన, ఆర్థిక అభివృద్ధి అనేది ముఖ్యమైన విషయాలుగా ప్రపంచంలోనే ఈ ముఖ్య విషయంగా నడుస్తుంది. కాబట్టి దీంట్లో మా ప్రెసిడెంట్ గారు చెప్పిన విషయాలకి కొన్ని క్రోడీకరిస్తూ ముఖ్యంగా గుడ్ గవర్నెన్స్లో మొదటి నుంచి మేము అనేది ఏమంటే సింగిల్ విండో ఇంటిగ్రేటెడ్ అండ్ కాంప్రహెన్సివ్ పాలసీ అనేది ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఏ విధంగా అంటే ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ ఎంటర్ప్రీనర్స్ కానీ మన దగ్గరికి రాగానే ల్యాండ్ దగ్గర నుంచి చూసి ఫైనాన్స్ దగ్గర నుంచి చూసుకున్నాక ఆయన ఓపెన్ చేసే వరకు శతవిధాలుగా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ఇంటిగ్రేటెడ్ కాంప్రహెన్సివ్ పాలసీలో సింగిల్ విండోలో ఎప్పుడైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్త నేను ముందుకు వస్తాననేసి పాలసీ మ్యాటర్స్ ముందు పెట్టినాక 45 రోజుల లోపలనే ఆయనకు కావాల్సిన మౌలిక వసతులు, కావాల్సిన లైసెన్సెస్, ఆర్థిక వనరులు ఏమైనా ఉంటే అన్నీ ఒకే చోట తీసుకొని 45 రోజులు లేదా బైండింగ్ టైంలో తీసుకొని వస్తే ఎప్పుడైతే భూమి పూజ చేసినాక ఏ రోజైతే ఓపెన్ చేస్తానన్నారో ఆ రోజుకి ఓపెన్ చేసే విధంగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ముందుకు వచ్చి రావాలనేసి మా ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చేదానికి వాళ్ళకి కావాల్సిన మౌలిక వస్తువులతో పాటు ఇక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఎంప్లాయ్మెంట్ స్కిల్ ఎంప్లాయ్మెంటు, అదేవిధంగా ట్యాక్స్ ప్రొవిజన్, ఈ రెండు చాలా ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి చేయాల్సింది పవర్ కానీ అదే మౌలిక వసతులతో పాటు స్కిల్డ్ మేనేజ్మెంట్ చేయాలన్నప్పుడు ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది దాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ దాన్ని కూడా మనం ఇండస్ట్రియల్ పాలసీలో మనం తీసుకొని కావాల్సిన మానవ వనరులు మనం చేయాల్సిన బాధ్యత మీద ఉంటుంది. దాని మీద మేము వీఆర్ స్ట్రెస్సింగ్ అలాట్. అదేవిధంగా ట్యాక్సేషన్లో వచ్చేసరికి ఇక్కడ ఉన్న ట్యాక్సేషన్ సరళీకృత విధానం తీసుకొచ్చేసి ఇబ్బందికరంగా ఉండకుండా పక్క ఉన్న వాళ్ళకి ధీటుగా, అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనుగడ సాధించడానికి కాస్ట్ అకౌంటెన్సీలో ఎంతవరకు మనం తక్కువ రేటును మనం ఇవ్వగలిగి వాళ్ళని కాంపిటీషన్ వరల్డ్లో మనం తీసుకెళ్తామో దాని మీద చాలా దృష్టి సారించాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ అడ్మిషన్లో మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగానే ఒక డిస్ట్రిక్ట్ హెడ్లో ఏదైతే ఇంటిగ్రేటెడ్ ఉందో ఈరోజు ఎన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ఇంటిగ్రేట్ అవ్వాలి. అదేవిధంగా ల్యాండ్ బ్యాంకింగ్ ఇంటిగ్రేట్ అవ్వాలి. అదేవిధంగా మౌలిక వసతులు ఇచ్చిన నీరు కానీ, అదేవిధంగా మున్సిపల్ క్లియరెన్సెస్ కానీ, అదేవిధంగా మిగతా క్లియరెన్సెస్ లెక్క పవర్ అట్లాంటివన్నీ 100%గా వాళ్ళకి ఇచ్చే విధంగా వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తూ మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ పందలో మనం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అనేది ఒక రోజులో రాదు. ఇవన్నీ విషయాలు ఇచ్చినప్పుడే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినప్పుడు కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అనుకోకుండా వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబన ఏ విధంగా పెంచుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా పని వృత్తులను ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇంటిగ్రేటెడ్ బోర్డు, ప్లానింగ్ బోర్డు అనేది డిస్ట్రిక్ట్ వైజ్గా ఉండాలి. అదేవిధంగా ఈ సింప్లిఫికేషన్ అనేది ట్యాక్సేషన్లో మరియు ఈ టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఫిషరీస్ అనేది చాలా వరకు ఈ తెలంగాణలో ఉన్నప్పుడు చేపల చెరువులు ఇక్కడెక్కడ ఉంటాయండి, వాటర్ మనకు లేదంటారు. కానీ తెలంగాణలో చూడండి గొలుసుకట్టు చెరువులు అనేది చాలా ముఖ్యంగా ఉన్నది. గొలుసుకట్టు చెరువుల మూలన గ్రౌండ్ వాటర్ని పెంచుకున్నాక అదే ఈ వేరే విధంగా చేపల చెరువులు అనేది చిన్నగా వాటికి పని వృత్తులుగా చేసుకోవాల్సింది. ఒక ఇండస్ట్రీని కూడా మేము దాన్ని డెవలప్ చేయాలనేసి మేము అనుకుంటున్నాము. ఈరోజు మనతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్న హనుమాన్లు గారు మీకు
ట్యాక్స్ పాలసీస్ ఏ విధంగా ఉండాలి, ఎంత క్లారిటీ ఉండాలి, అదొకటిను. అదేవిధంగా శుభాకాంక్షలు చెప్తూ మన తెలంగాణలో కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణలో పెద్ద ఇండస్ట్రీస్ లేవు, తెలంగాణలో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ లేవు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లేరు అని ఒకటి ఆలోచన ఉంది. కానీ తెలంగాణలో బ్యాంక్ డిపాజిట్స్ కానీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కానీ విపరీతం డబ్బు ఉంది. తెలంగాణ డబ్బు లెక్క కాదు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఆ యొక్క డిపాజిట్స్ని ప్రొడక్టివ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కానీ వెల్త్ క్రియేషన్ కానీ డైవర్ట్ చేయగలగాలి. గుజరాత్లో ఇన్వెస్టర్స్ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ 34%, మన స్టేట్లో ఇన్వెస్టర్స్ 9%. అంటే ఎందుకంటే మనకు పక్క వాళ్ళ మీద నమ్మిక లేక మిడిల్ క్లాస్, తెలంగాణలో ఎక్కువ మిడిల్ క్లాస్ ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళ మీద నమ్మిక ఎక్కువ లేదు కాబట్టి నమ్మకుండా ఇంత డిపాజిట్స్లో పెడతారు సేఫ్టీ కొరకు అని చెప్పాను. దాన్ని ప్రొడక్టివ్ సైడ్ కన్వర్ట్ చేయగలిగితే మన దగ్గర ఫండ్స్కి ఏం షార్టేజ్ లేదు. నేను తెలంగాణ ఉన్న బ్యాంక్స్ అన్నీ చూసాం, చాలా వరకు డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయి, లోన్స్ తక్కువ ఉంటాయి. అదే మనకు వేరే చోటుకి వెళ్తే లోన్స్ ఎక్కువ ఉంటాయి, డిపాజిట్స్ తక్కువ ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే మన దగ్గర డిపాజిట్స్ ఫండ్స్ ఉన్నాయి కానీ దాన్ని కన్వర్ట్ చేయగలగాలి, ప్రొడక్టివ్ సైడ్ కన్వర్ట్ చేయగలగాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి పవర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఫైనాన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, వాటర్ ప్రాబ్లమ్స్, హ్యూమన్ రిసోర్స్ స్కిల్ డెవలప్మెంట్. ఇవన్నీ చేస్తే తప్ప ఇండస్ట్రీస్కు మనకు ఈజీ రాదు. సింగిల్ విండో సిస్టమ్ అశోక్ కుమార్ గారు చెప్పారు. ఒకసారి అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ తీసుకున్న తర్వాత విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం ఆల్ క్లియరెన్సెస్ క్లియర్ అయితేనే వాళ్ళకు సింగిల్ విండో కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ ఇన్వెస్టర్ అంటే మనకు ఒక టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ దాన్ని ఒక ప్రొసీజర్ ఇవ్వండి. ఆ ప్రొసీజర్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళందరికీ ఆటోమేటిక్ క్లియరెన్స్ ఇచ్చే పద్ధతి పెడితే ఈ సిస్టమ్ ఇప్పుడు గుజరాత్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. ఇలాంటి సిస్టమ్స్ మనము ఇంకా ఈవెన్ తమిళనాడులో కూడా ఉంది అలాంటి సిస్టమ్ అది. కాబట్టి కాటన్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయినాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్ అయినాయి. ఇలాంటి వాటిని కూడా మన స్టేట్లో డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పవర్కి వచ్చేసరికల్లా ఇంత మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, పవర్ షార్టేజ్ నాట్ ఏ పర్మనెంట్ ప్రాబ్లం. ఎందుకొరకంటే నార్త్ అండ్ సౌత్ గ్రిడ్ లింక్ అయ్యే అవకాశం ఉంది. ఇంతలోనే విత్ ఇన్ 1 year లోపల లింక్ అవుతుంది. కాబట్టి పవర్ నార్త్లో సర్ప్లస్ ఉంది, సౌత్లో షార్టేజ్ ఉంది. దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒకటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో వచ్చేసరికల్లా మనము సోలార్ పవర్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే గుజరాత్ ఎక్స్పీరియన్స్లో డొమెస్టిక్ మొత్తం సోలార్ పవర్ని యూజ్ చేసి సేవ్ అయిన పవర్ని ఇండస్ట్రీ కన్వర్ట్ చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఇండస్ట్రీస్కు డిస్టర్బ్ కాలేదు, ప్లస్ రెసిడెంట్స్ కూడా సోలార్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. దాంట్లో సోలార్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ప్లస్ సోలార్ ఇండస్ట్రీస్కి దానివల్ల అన్ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై కన్జ్యూమర్ దొరికింది. ఈ విధంగా అన్ని విధాలా బెనిఫిట్ అయింది. కాబట్టి ఆ విధంగా మనము దాన్ని ఇన్కార్పొరేట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్స్ ప్రాబ్లం. ఇంతకుముందు అశోక్ కుమార్ గారు చెప్పారు, బుక్ క్లోజర్స్. ఫైనాన్స్ క్లోజర్ అనేది ఇండస్ట్రీ స్టార్ట్ చేయకముందే ఫస్ట్ డే నాడే మనకు అవన్నీ క్లోజ్ అయిపోయి ఉండాలి. అలా కాకుండా తర్వాత చేస్తాము. ఈ బ్యాంకులు సాధారణంగా ఏం చేస్తారంటే మీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, తర్వాత ఫైనాన్స్ చేస్తామంటారు, ఇంకో స్టేజ్లో మళ్ళీ ఫైనాన్స్ చేస్తామంటారు. అలా కాదు, ముందే అగ్రిమెంట్ చేయండి, ఆ అగ్రిమెంట్ ప్రకారం ఫుల్ఫిల్ చేయండి అనే బ్యాంకర్స్ని కొంచెం డైరెక్ట్ చేయగలిగితే వాళ్ళు సాధారణంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వాళ్ళు ఓన్లీ లోన్ అనుకుంటారు తప్ప దిస్ షుడ్ బి కన్వర్టెడ్ యాజ్ ఒక బిజినెస్ పార్ట్నర్ అనుకోండి బ్యాంకర్ని అనుకుంటే ఇండస్ట్రీస్కి మాత్రం ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీస్ని ఎట్టి పట్ల ఎంత ఎంకరేజ్ చేస్తే గవర్నమెంట్కి అన్ని విధాలు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, గవర్నమెంట్ ట్యాక్సెస్ రెవెన్యూ వస్తుంది, ప్లస్ వెల్త్ క్రియేషన్ అవుతుంది. ఈ 3 విధాలు కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ట్యాక్సెస్కి వచ్చినప్పుడు చెప్పారు, మనం కొన్ని స్టేట్స్లో డైరెక్ట్ ట్యాక్సెస్లో ట్యాక్స్ హాలిడే అని ఇస్తున్నాము, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వ్యాట్లో కూడా ట్యాక్స్ హాలిడే అని ఇస్తున్నాము. వీటన్నిటిని కూడా ఇప్పుడు మన బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ తర్వాత ఏం చేస్తారంటే ఆంధ్ర కూడా కొన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. ఏమంటారంటే ఆ బెనిఫిట్స్ మన స్టేట్కి కూడా ఇవ్వండి, మన తెలంగాణకు కూడా ఇవ్వండి.